జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జనవరి 1 నుంచి 31 వరకు రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయిలో సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సడక్ సురక్ష అభియాన్ పోస్టర్లో గోడ పత్రికలను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన, సీక్ సే సురక్ష, టెక్నాలజీ సే పరివర్తన అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇసుక రవాణా కోసం వినియోగిస్తున్న వాహనాల్లో పరిమితికి మించి లోడింగ్ చేయడం వల్ల ఇసుక రహదారులపై జారి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కీర్తి చేకూరి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇసుక రవాణా చేసే విధానంలో అధిక లోడింగ్ జరగకుండా క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో పూర్తి నిబద్ధతతో పనిచేసి హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు వంటి అంశాలపై ప్రజలకు, వాహనదారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాలు జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్, ఎం రవికుమార్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పివివిడి సాయి కుమార్, ప్రణీత్, ఉమా మహేశ్వరరావు, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.